ఆకాశం తోడుంది హద్దే నీకొద్దు నీ నువ్వే వీడు 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 ఒక రోజు సాయంత్రం ఇంటికొస్తుంటే దారిలో ఒక బాబు మెడలో లాకెట్ తో చేతికి బ్రాస్లెట్ తో ఒంటరిగా నడుస్తుంటే ఇదేదో ట్రాప్ అనిపించింది, మనకెందుకులే అని వెళ్ళిపోతుంటే వచ్చి రాని మాటలతో ఆగమన్నాడు. అది విని ముద్దొచ్చి వెంటనే వెనక్కొచ్చి అసలు ఎవరి బాబు అని దగ్గరికెళ్తే ముందు ఎత్తుకోమని లుక్కిచ్చాడు, తర్వాత తొడవమని ముక్కిచ్చాడు, తుడిచాక దించమని కిక్కిచ్చాడు, మొత్తానికి నాతో రమ్మని హింట్ ఇచ్చాడు. అసలు ఇదంతా కాదని వీడిల్లు ఎక్కడ వీడమ్మ ఎక్కడ అని ఎత్తుక్కుంటూ వెళ్తే ఆ వీధిలో ఒక బ్లూ గేట్ తెరుచుంది. ఇక్కడి నుంచి వచ్చేయడమని వెళ్తుంటే పక్కింటి రెడ్ గేట్ కూడా తెరుచుంది. దీంతో ఏ గేట్ లో వెళ్లాలో తెలియక ఆలోచిస్తుంటే సడన్ గా షూ చూసా. అప్పుడు అర్థమైంది ఈ బాబు ఈ రెడ్ గేట్ నుంచి వచ్చాడని. వెళ్లి చూస్తే డోర్ తీసుంది. లోపలికెళ్తే వీళ్ళమ్మ కింద పడుంది. ఫోన్ కేమో లాక్ ఉంది. వెంటనే గురువు గారికి కాల్ చేస్తే లాక్ ఉన్నా ఫోన్ చేయొచ్చు అన్నారు. దాంతో వాళ్ళ మనుషులు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే లాస్ట్ మినిట్ లో లైఫ్ సేవ్ అయిందన్నారు. నెక్స్ట్ డే నన్ను పిలిచి ఒక హారం గిఫ్ట్ గా ఇచ్చారు. గుర్తుంచుకోండి, ఈ ఫోన్ సెట్టింగ్ తో అనుకోకుండా మనకు ఏదైనా జరిగితే ఫోన్ లాక్ లో ఉన్నా కాల్ చేయడానికి వీలుగా మీ వాళ్ళ నెంబర్ ఇలా సెట్ చేసుకోండి. ఒక రోజు సాయంత్రం ఇంటికొస్తుంటే దారిలో ఒక బాబు మెడలో లాకెట్ తో అందానికే అద్దానివే అందానికే అద్దానివే నమో వెంకటేశాయ. ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి ఈ వార్త విన్నాం. ఇది జరగరానిది జరిగింది. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది. ఇది పొరపాటు జరిగిపోయింది, మరి దానికి చింతించడం తప్ప మనం చేసేది ఏం లేదు. ఈ టైం అడ్మినిస్ట్రేషన్ వల్ల ఇది జరిగిందనే అనుమానం ఉంది. ఒక సెంటర్లో మాత్రం ఈ అక్కడ ఉన్నటువంటి డిఎస్పి గేట్ తెరవటం, ఇమ్మీడియట్గా అందరూ తోసుకొని రావటం వల్ల ఈ తొక్కిసలాట్లు జరిగింది. అందులో 6 మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఒక్క బాడీ మాత్రం ఐడెంటిఫై. నమో వెంకటేశాయ. ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి ఈ వార్త విన్నాం. ఇది జరగరానిది. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా
గీతా ఆర్ట్స్లో గీత ఎవరు సార్? ఇది కొంతమందికి ఒక డౌట్ ఉంది, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదని. గీతా ఆర్ట్స్ పేరు పెట్టింది మా నాన్నగారు. సార్ పెడదామని ప్రపోజల్ పెట్టింది నాతోటి మా నాన్నగారు. ఎలా అంటే, నాన్నగారు గీతా ఆర్ట్స్ అని పెడితే బాగుంటది, గీతలో ప్రయత్నం మాత్రమే మనది, రిజల్ట్ మన చేతిలో లేదు ఓకే అనేది సారస్యం. నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చేయడమే తప్ప రిజల్ట్ వాళ్ళ చేతుల్లో ఉంది. షూర్ అండి. అంటే గర్ల్ ఫ్రెండ్ కాదుగా? ఇది సత్యం. నాకు గీత అని ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండడం సత్యం. ఈ రెండు వేరే వేరే సందర్భాలు, ఇది కలిపేసి మాట్లాడుతూ ఉంటారు మా ఫ్రెండ్స్. గీతా ఆర్ట్స్లో గీత ఎవరు సార్? ఇది కొంతమందికి ఒక డౌట్ ఉంది, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదని. గీతా ఆర్ట్స్ పేరు పెట్టింది మా నాన్నగారు. సార్ పెడదామని ప్రపోజల్ పెట్టింది నాతోటి మా నాన్నగారు. ఎలా అంటే, నాన్నగారు గీతా ఆర్ట్స్ అని పెడితే బాగుంటది, గీతలో ప్రయత్నం మాత్రమే మనది, రిజల్ట్ మన చేతిలో లేదు ఓకే అనేది సారస్యం. నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చేయడమే తప్ప రిజల్ట్ వాళ్ళ చేతుల్లో ఉంది. షూర్ అండి. అంటే గర్ల్ ఫ్రెండ్ కాదుగా? ఇది సత్యం. నాకు గీత అని ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండడం సత్యం. ఈ రెండు వేరే వేరే సందర్భాలు, ఇది కలిపేసి మాట్లాడుతూ ఉంటారు మా ఫ్రెండ్స్. గీతా ఆర్ట్స్లో గీత ఎవరు సార్? ఇది మీరు విఐపి యాటిట్యూడ్ మానేసేయండి. ప్రతి టెంపుల్లో విఐపి ఫోకస్ ఎక్కువైపోయింది. మనకు కావాల్సింది నాట్ అబౌట్ విఐపి. మీరు విఐపి యాటిట్యూడ్ మానేసేయండి. ప్రతి టెంపుల్లో విఐపి ఫోకస్ ఎక్కువైపోయింది. మనకు కావాల్సింది నాట్ అబౌట్ విఐపి. మీరు విఐపి యాటిట్యూడ్ మానేసేయండి. ప్రతి టెంపుల్లో విఐపి ఫోకస్ ఎక్కువైపోయింది. మనకు కావాల్సింది నాట్ అబౌట్ విఐపి. మీరు వంట చేస్తుందా మరి మీ వదిన ఇంట్లో? వంటే చేస్తుంది, ఇంట్లోనే ఉంటది. ఏమైనా షూటింగ్ ఉంటే బయటకు వెళ్తుంది తప్ప 24 గంటలు ఇంట్లోనే ఉంటది. ఆమె ఎట్లుంటుందో కూడా తెలియదు నాకు ఇంట్లో. వామ్మ, నాకు ఇంట్లో అంతసేపు ఉంటే పిచ్చి వస్తుంది. నేను బయటకు వెళ్ళి వంట చేస్తుందా మరి మీ వదిన ఇంట్లో? వంటే చేస్తుంది. కెరీర్ తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు వైఎస్ఆర్లు గొప్ప స్నేహితులు. ఆ టైంలో చంద్రబాబుకి ఎన్టీఆర్ కుటుంబం నుండి రాజగోపాల్ నాయుడు కుటుంబం నుండి పెళ్లి సంబంధాలు వచ్చాయి. అయితే ఆ రెండు కూడా గొప్ప రాజకీయ కుటుంబాలు కావడంతో వారిలో ఎవరిని చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు వైఎస్ఆర్ ని సలహా కోరాడట. అప్పుడు వైఎస్ఆర్ ఎన్టీఆర్ కుటుంబానికే అల్లుడిగా వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పాడట. మిత్రుడి మాట ప్రకారం చంద్రను కూడా ఆలోచన చేసి అలాగే అని ఎన్టీఆర్ ముందు తలాడించి భువనేశ్వరిని పెళ్లాడడం జరిగింది. మొత్తానికి వైఎస్ఆర్ ఇచ్చిన ఈ సలహా చంద్రబాబు కోసమా, లేక తను కాంగ్రెస్ లో పోటీ లేకుండా ఎదిగేందుకంటారా? ఏదేమైనా ఎత్తులు ఎవరైనా ఇద్దరు బాగానే పైకొచ్చారు. కెరీర్ తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు వైఎస్ఆర్లు గొప్ప స్నేహితులు. ఆ టైంలో చంద్రబాబుకి ఎన్టీఆర్ కుటుంబం నుండి రాజగోపాల్ నాయుడు కుటుంబం నుండి పెళ్లి సంబంధాలు వచ్చాయి. అయితే ఆ రెండు కూడా గొప్ప రాజకీయ కుటుంబాలు కావడంతో వారిలో ఎవరిని చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు వైఎస్ఆర్ ని సలహా కోరాడట. అప్పుడు వైఎస్ఆర్ ఎన్టీఆర్ కుటుంబానికే అల్లుడిగా వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పాడట. మిత్రుడి మాట ప్రకారం చంద్రను కూడా ఆలోచన చేసి అలాగే అని ఎన్టీఆర్ ముందు తలాడించి భువనేశ్వరిని పెళ్లాడడం జరిగింది. మొత్తానికి వైఎస్ఆర్ ఇచ్చిన ఈ సలహా చంద్రబాబు కోసమా, లేక తను ఆ ఇన్సిడెంట్ గురించి తెలిసిన తర్వాత కూడా ఓకే నేను ఫైట్ అయిపోయిన తర్వాత వస్తాను అన్నారంట. దాని గురించి ఏం చెప్తారు? ఇది నెగ్లిజెన్స్ అనుకోవచ్చా? అవును, వస్తాడు. ఇప్పుడు రావడానికి 5 days 3 days అని కాదు, ఆయన కూడా కొంచెం చాలా బాధతోనే ఉన్నాడు. ఒక ఫ్యామిలీ చనిపోయింది, థియేటర్ లోపల ఉన్నాడు. దాని గురించి ప్రెస్ మీట్ పెట్టిండు అంటే చెప్తున్నాం కదా. ఎందుకంటే దాని మీద ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయనకు సమాచారం రాలేదని పూర్తిగా చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సాక్షాత్ అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అని కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ గురించి తెలిసిన తర్వాత కూడా ఓకే నేను ఫైట్ అయిపోయిన తర్వాత వస్తాను అన్నారంట. దాని గురించి ఏం చెప్తారు? ఇది నెగ్లిజెన్స్ అనుకోవచ్చా? గోదావరి గట్టు మీద రామసలకావే, కోరింటా కట్టుకున్న సందామావే, ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది, నాకంటూ ఉన్న ఒకే సంక్రాంతి వస్తుంది మమ్మీ, నాకు డ్రెస్ ఎప్పుడు కొంటావే మమ్మీ, నీ మాటలన్నీ కేని నాయట. ఇల్లు ఈ మొత్తం మహేష్ బాబు ఇల్లు, ఈ మొత్తం మహేష్ బాబు ఇల్లు అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ మొత్తం ఇల్లు, ఈ మొత్తం మహేష్ బాబు ఇల్లు, ఈ మొత్తం మహేష్ బాబు ఇల్లు అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ
ఈ మొత్తం ఇల్లు, ఈ మొత్తం మహేష్ బాబు ఇల్లు, ఈ మొత్తం మహేష్ బాబు ఇల్లు అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్.